హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో మరొక బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. ఇంకా నెక్స్ట్ ప్రీవియస్ వీడియోలో మీరు చూశారు కదా మా జర్నీ వీడియో. సో మా ఇంటి దగ్గర నుంచి మేమైతే మా విలేజ్కి అయితే బయలుదేరుతున్నాం అన్నమాట ఈ వీడియోలో. ఇంకా బయలుదేరిన తర్వాత మేము తెచ్చిన సారా అనేది మా ఊర్లో అయితే పంచడానికి అయితే వెళ్తున్నాము. అలాగే ఒక 5 రోజులు నిద్ర చేసేసి వద్దామని చెప్పేసి వెళ్తున్నాం అన్నమాట అందరం కలిసి. సో మీరు చెన్నై నుంచి మా ఊరు దాకా జర్నీ చూశారు కదా పొద్దున్న నుంచి. ఇప్పుడు విలేజ్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. మేమైతే కొంచెం సిటీలో ఉంటాము. ఇంకా మా సొంత మా హస్బెండ్ వాళ్ళ ఊరు అయితే కొంచెం విలేజ్ అనమాట. సో ఆ విలేజ్లో అయితే ఇంక అందరికీ సార్ అయితే పంచాలన్నమాట. సో వెళ్తూ ఉన్నాము ఇక్కడ కార్లో అయితే. మా ఊరికి దగ్గరలో అయితే వచ్చేసామన్నమాట. ఇంకా పొద్దున్న నుంచి ఒక 1 అవర్ జర్నీ అయితే ఉంటుంది. ఇంకా ఫైనల్గా మా ఊరికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా రావడం అయితే ఇంక మా పెద్దమ్మ మా ఆంటీ వీళ్ళందరూ అయితే రిసీవ్ చేసుకున్నారు. సో ఫస్ట్ టైం ఎంటర్ అవుతున్నాం కాబట్టి ఆరతి అవన్నీ ఇస్తారనమాట బాబుకి. నాకైతే ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా బాబుని ఎత్తుకొని. సో అందుకని చెప్పేసి హారతి అయితే ఇస్తారనమాట. అంటే దిష్టి తీస్తారనమాట. అందుకని చెప్పేసి ఇంగిట్టు వచ్చాము మేమైతే. మామూలుగా అయితే వెనక నుంచి అటు మెయిన్ రోడ్ నుంచి వస్తాము. ఇటైతే ఇంకా ఏరియా అనమాట, ఇంకా ఊర్లోకి వెళ్ళి. ఈ వీడియో అయితే ఇంకా మా పాప తీసిందనమాట. హాయ్ చెప్పు అని అంటుందన్నమాట. నేనే తీయమని చెప్పాను. సో నాకు బాబు ఉన్నాడు కాబట్టి ఎత్తుకొని తీయడానికి కుదరదు అని చెప్పేసి మా పాపని తీయమన్నాను. ఫైనల్గా మా ఇంట్లోకి అయితే వచ్చేసాము. చూడండి, ఇంకా అందరం ఒక దిక్కు కూడుకున్నప్పుడు ఇంకా హ్యాపీనెస్సే వేరు. సో ఎవరి మాటలలో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా మా బాబుని ఎత్తుకొని ఉంది మా పెద్దమ్మ అయితే. సో వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇంకా ఇన్ని రోజులు అమ్మవారి ఇంటి దగ్గర నుంచి ఉన్నావు కదా, ఇంకా ఇట్లయితే వచ్చేసావు, ఇక్కడ చాలా ఎండలు అని చెప్పేసి అంటూ ఉన్నారనమాట మా పెద్దమ్మ మా ఆంటీ వాళ్ళైతే. ఇంకా అన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాము. చూడు, ఇంకా ఒక దిక్కు కూర్చున్నప్పుడు మా ఫ్యామిలీ అందరము ఇంక ఇట్లా మాట్లాడుకుంటాం అనమాట. టైం కూడా తెలియదు. సో ఇంకా తర్వాత అయితే ఇంకా ఈ పిండి అయితే ఇంకా పంచాలని చెప్పేసి మా పెద్దమ్మ అయితే చెక్ చేస్తుంది ఎలా ఉంది ఏంటి అనేది. మేమైతే ఇంకా జీడిపప్పు అలాగే ఎండు కొబ్బరి వేసి ఫ్రై చేసాం కదా, ఇవన్నీ కూడా పైకి వచ్చేసింది. కారులో వచ్చాం కదా, సో అవి షేక్ అయినట్టుగా ఉంది లోపల పిండి అంతా కూడా. అందుకని చెప్పి పైకి వచ్చేసింది అనమాట పిండి మొత్తం కూడా. సో మా పెద్దమ్మ చెక్ చేసింది పిండి ఎలా ఉంది ఏంటి అనేది అని. చాలా బాగుంది అని చెప్తూ ఉందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంది అని చెప్పి అంటుంది. ఆ తర్వాత అయితే ఇంక మేము ప్లేట్లో పెట్టేసి ఇచ్చామన్నమాట అందరికీ. ప్లేట్లు అయితే మేము వస్తూ ఇంకా తీసుకున్నామన్నమాట ఒక షాప్లో అయితే. తీసుకున్న తర్వాత అందరికీ ఒక 50 ప్లేట్స్ అయితే తీసుకున్నాము. ఇంకా మొత్తానికి అయితే 50 అయితే సరిపోతాయి అన్నమాట. సో ఆ ప్లేట్లో పెట్టేసి ఇచ్చాము. ఇంకా మా ఫ్యామిలీ అందరిని మీకు చూపిస్తున్నాం అనమాట. మా అన్నయ్య అందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇంక ఇది అయితే మాత్రం ఇంకా వచ్చేసారనమాట. ఊర్లో 2 ఆడవాళ్ళు ఉంటారనమాట. అంటే కొంచెము పంచేదానికి సార పంచేదానికి వాళ్ళని పిలుస్తారనమాట ప్రతి వాళ్ళు కూడా. అలాగే మేము కూడా పిలిచాము వాళ్ళిద్దరిని అయితే. వాళ్ళిద్దరూ మాకు తెలిసిన వాళ్ళే, పక్కింటి వాళ్ళు అనమాట. సో వాళ్ళిద్దరూ తీసుకెళ్ళి పంచారనమాట. ఇంకా మా పెద్దమ్మ కూడా వెళ్ళింది, పోయి పనిచేసి వచ్చేసారనమాట. చాలా బాగుందని చెప్పారు అందరూ కూడా. చాలా బాగుంది పిండి అని చెప్పారనమాట చలిమిడి అయితే. సో మనం అలా పంచడం వల్ల చాలా మంచిది అనమాట. పిల్లలకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు. మనం రాక వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఇలా పంచుకుంటే చాలా బెటర్. సో మా పాప అప్పుడు కూడా మేము ఇలాగే చేసాము. మా ముగ్గురు పిల్లలకి నేను ఇలాగే పంచాను అనమాట. అమ్మవారి ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు ఇంక ఇలాగే నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అందరికి కూడా మేము ఇలా చేసి ఇచ్చామన్నమాట మా తరపున అయితే. ఇంకా ఆ తర్వాత అయితే పంచిన తర్వాత ఫైనల్గా మేము అందరం కూర్చొని ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాము అనమాట. ఇంకా ఆమె అయితే మా చిన్న ఆంటీ అనమాట. ఇంకా ఆవిడైతే మా పెద్దమ్మ. ఇంక యువతలో ఉన్న ఆమె అయితే పెద్ద ఆంటీ అనమాట. 2 పెద్ద ఆంటీలు, ఒక పెద్దమ్మ.
ఇంకా అందరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. సో చాలా ఎంజాయ్ చేసాము. మా ఊర్లో అయితే ఒక 1 వీక్ అయితే ఉన్నాము. మేమైతే ఒక 5 days అయితే ఉన్నాము. చాలా హ్యాపీ అనిపించింది. సంవత్సరానికి ఒకసారి అయితే వెళ్తాము. నేనైతే సంవత్సరం అయిపోయిందనమాట వెళ్ళక. సో హ్యాపీ అనిపించింది ఇలా ఫ్యామిలీ అందరితో మీట్ అవ్వడం అయితే. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా అక్కడైతే గ్యాస్ అయితే ఉండదు మా ఆంటీ వాళ్ళకి. సో అందుకని చెప్పేసి వాళ్ళు పొయ్యి మీద వండుతున్నారు. ఇక్కడ మీకు షార్ట్ వీడియో కూడా పెట్టేస్తున్నాను నేను. ఇడ్లీ కట్ల పొయ్యి మీద చేస్తుందని చెప్పేసి. సో ఇడ్లీ అయితే కట్ల పొయ్యి మీద చాలా బాగున్నాయి నిజంగా ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉందన్నమాట. ఇంకా మా ఆంటీ అయితే ఇడ్లీ ప్రిపేర్ చేస్తుంది. ఆ తర్వాత బెండకాయ పచ్చడి, పచ్చిమిర్చి పచ్చడి అనమాట. సో మిక్సింగ్ చేసి పచ్చడి చేస్తుంది అనమాట. ఇదంతా కూడా మేము ఉండే ఇల్లు అనమాట. మా ఇంటి ఇదంతా మా ఖాళీ స్థలము. సో ఇక్కడ కూడా ఒక ఇల్లు వేసుకోవచ్చు, అంత స్పేస్ అయితే ఉంది మాకు. కానీ ఒక ఇల్లే పట్టిందనమాట. అప్పుడు ఆ రోజులలో ఒకే ఇల్లు కట్టుకున్నాము. సో కట్టుకోవచ్చు డబ్బులుంటే, అంత చోటు ఉందన్నమాట. ఇంత చోటు దాని పక్కలో ఉంది ఇంకా కూడా. సో ఇడ్లీలు అయితే ఇక్కడ రెడీ అయిపోతున్నాయి చూడండి. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నిజంగా. ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా ఉన్నాయి అన్నమాట. ఇంకా అలా మేము బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని కొంచెంసేపు అలా పిల్లలకి స్నానం అయి చేయించిన తర్వాత కూర్చొని అందరం ఇలాగే ఇంకా పనులు అవుతున్నాగానే మళ్ళీ మా పెద్దమ్మ అయితే వచ్చేసింది అనమాట. మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు కూడా దగ్గరే కాబట్టి ఇంకా వస్తూ పోతూ ఉంటుంది అనమాట. మేము ఉన్నాం కాబట్టి వస్తూ ఉంది పిల్లలు చూడడానికి, ఇంకా మాట్లాడుకోవడానికి అలా వస్తూ ఉందన్నమాట. ఇంకా మా బాబుకి అయితే స్నానం కూడా చేయించేసాము. ఇంక వీళ్ళందరూ కూడా మా ఆంటీ పిల్లలు అనమాట. మా ఆంటీ పిల్లలు ఇంకా పిల్లలతో ఆడుకుంటూ ఉన్నారు అందరం కలిసి. ఇంకా మా పెద్దమ్మ వచ్చేసి మాట్లాడుతూ ఉందన్నమాట. దగ్గరే కాబట్టి వస్తూ ఉంటుంది. ఇంకా అలా కొంచెం పడుకొని లెగిసిన తర్వాత ఇంకా మా ఆంటీ అయితే సంగటి అయితే ప్రిపేర్ చేస్తుంది. అక్కడ మా అమ్మ అయితే నిద్రపోతుంది అనమాట. ఇంకా మధ్యాహ్నం సంగటి అలాగే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసింది. అసలు చాలా బాగుంది నిజంగా. సంగటి చికెన్ కర్రీ అయితే మాత్రం పొయ్యి మీద చేసింది కాబట్టి చాలా టేస్ట్ అనిపించింది. సంగటి అయితే చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. ఇంకా మా ఆంటీ అయితే అందరికీ ఇట్లాగా వడ్డిస్తుంది అనమాట. ఇంట్లో కూడా ఇట్లాగే చేస్తుంది. మాకు కరెక్ట్గా వడ్డిస్తుంది అనమాట. ఎలాగ ఏంటి అనేది అన్నీ తెలుసు అనమాట మా ఆంటీకి అయితే. సో మా ఆంటీ మ్యాక్సిమం అందరికీ వేసిస్తుంది. ఇంకా అక్కడ మా బాబాయ్ మా హస్బెండ్ అందరూ పండుకొని ఉన్నారు. ఇంకా లంచ్ అయితే చెయ్యాలి. అంత లోపల కరెంట్ అయితే పోయిందనమాట. కరెంటు పోయేసింది. ఇంకా మేమైతే ఫైనల్గా సంగటి కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంది లంచ్ అయితే మాత్రం. ఆ రోజు లంచ్ ఇంకా చికెన్ కర్రీ సంగటి అనమాట. ఇంకా అందరం అయితే కూర్చొని తినేసాము. ఇట్లా ఫ్యామిలీ అందరం కూర్చొని తింటామన్నమాట ఒక దిక్కు వచ్చినప్పుడు. ఇంకా చాలా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ వీడియో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. ఇంకా అందరం కలిసి అయితే ఇంకా లంచ్ అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా మా ఆంటీ వాళ్ళ పిల్లలు అందరం కలిసి మాకైతే ఒక 2 kg సంగటి అయితే పట్టిద్ది. ఎందుకంటే 10 members ఉన్నాము అందరం ఇంట్లో అయితే. మా ఆంటీ వాళ్ళ హస్బెండ్, మేము అందరం ఉన్నాము. ఒక 12 members అయితే ఉన్నామన్నమాట. ఇంకా వీళ్ళందరూ మా అన్నయ్య మా హస్బెండ్ అందరూ అయితే హాల్లో కూర్చొని తింటున్నారు. మా బాబాయ్ మా ఆంటీ వాళ్ళ పిల్లలందరూ హాల్లో కూర్చొని ఉన్నారు. హాల్లో కూర్చొని తింటున్నారు. మేమైతే బయట పంచలో కూర్చొని ఉన్నాం అన్నమాట. సో ఆ టయానికి కరెంట్ పోయింది చూడండి, అందుకే చీకటిగా ఉందన్నమాట. సో ఇంకా మా ఆంటీ అయితే అందరికీ వేసిస్తూ ఉంది. ఇంకా అలా మా లంచ్ అయితే చేసేసాము. చేసిన తర్వాత కొంచెంసేపు అలా నిద్రపోయి లెగిసాను. ఇంకా కొంచెంసేపు నిద్రపోయి లెగిసి ఒక 4 అయింది. టైం అయితే 4 o'clock అనమాట. మధ్యాహ్నం కాదు, తిన్న తర్వాత. నేనైతే లేట్గానే లెగిసాను. చాలాసేపు నిద్రపోయాను అనమాట. ఒక 4:30కి అలాగైతే లెగిసాను. ఇంకా వీడియో తీస్తున్నానని చెప్పేసి మా ఆంటీ వాళ్ళు అయితే ఇక్కడ చూస్తూ ఉన్నారనమాట నవ్వుతూ. సో చూడండి, ఆ తర్వాత అయితే ఈవినింగ్ టైంలో మా పెద్దమ్మ కూడా వచ్చేసింది అనమాట పిల్లోడిని చూడటానికైతే. ఇంకా మా పెద్దమ్మ అయితే పొదిలి నుంచి వచ్చిందనమాట. పొదిలికి ఓబలకపల్లి ఊరు అనమాట.
సో అక్కడ నుంచి వచ్చింది. ఇంకా ఈవినింగ్ కూడా ప్రేయర్ ఉందన్నమాట. ఆ ప్రేయర్ కోసం అని చెప్పేసి మా అమ్మ మా ఆంటీ అయితే క్లీన్ చేస్తుంటారు. ఇంకా ఈవినింగ్ అయితే ప్రేయర్ ఉందని చెప్పేసి ఇంకా ఇక్కడ కూరగాయలు చేసుకొచ్చాడు అనమాట మా హస్బెండ్ అయితే. అన్నీ క్లీన్ చేస్తూ ఉన్నారు కూర్చొని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. వెయిట్.